హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు భవానీ గారు, ట్రాన్స్జెండర్. సో హాయ్ భవానీ గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నా. సో ఫస్ట్ ట్రాన్స్జెండర్గా మారినప్పుడు మీ సిచ్యువేషన్ ఎట్లుండే, ఆ మైండ్ సెట్? అదా యాక్చువల్లీ నేను ట్రాన్స్జెండర్గా అయ్యానని నాకు 12 ఇయర్స్ నాకు తెలిసింది. వద్దాము అంటే ఇంట్లో పేరెంట్స్కి తెలిస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు, ఫ్రెండ్స్కి తెలిస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు, ముందు నేను ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి, అది చాలా సఫర్ అయ్యాను. ఎట్లా వెళ్ళాలో అర్థమయ్యేది కాదు. అట్లానే నేను జాబ్ చేశాను, హాస్పిటల్లో వర్క్ చేసేదాన్ని. హాస్పిటల్లో వర్క్ చేస్తానే నేను ఇలాగా అంటే వైజాగ్లో సెంట్రల్ పార్క్ అని ఒకటి ఉంటుంది. ఆ పార్క్ దగ్గర మామూలుగా నడుచుకొని వస్తా ఒక ట్రాన్స్జెండర్ నాకు ఎదురైంది. అమ్మయ్య, వీళ్ళు ఎదురయ్యారు కదా, ఒకసారి వీళ్ళు అడిగి చూద్దాం, చేర్చుకుంటారు, లేదంటే ఇంకో ప్రయత్నం చేద్దామని చెప్పి యాక్చువల్లీ ఆమెనైతే ఎదురొచ్చింది. అక్క అని పిలిచాను. ఎవరు నాన్న అని అడిగింది. అక్క, నేను మీ దాంట్లోకి రావాలని ఉంది అక్క, నేను లేడీస్ లెక్క ఉండాలని ఉంది అక్క, నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అక్క, కానీ మా మమ్మీ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అని భయం వేస్తుంది అని అడిగాను. సరే నాన్న, నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఇలానే ఉండగలవు, నీ ఫీలింగ్స్ అన్నీ ఆడపిల్ల లెక్క ఉంటే, నువ్వు ఒక హార్మోన్స్ చేంజింగ్ అన్నీ చేంజ్ చేయించుకుంటా అంటే నువ్వు లేడీస్ లెక్కే ఉండాలని నీ ఫీలింగ్స్ ఉంటే నేను వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతాము, మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే కనుక మేము సపోర్ట్ చేస్తాము, మేము సపోర్ట్ చేసి మా దగ్గరికి మేము తీసుకుంటామని ఓకే చెప్పింది ఆమె. దాని తర్వాత మీరు వెళ్ళారా? వెళ్ళాము. ఓకే. చాలా మంది ట్రాన్స్జెండర్స్ చిన్న చిన్న పిల్లలని చూసి టార్గెట్ చేసి వాళ్ళను మీ గ్రూప్లో జాయిన్ చేయించుకునే విధంగా కిడ్నాప్లు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దానికి ఏమంటారు? అదంతా ప్రజలు సృష్టించిన ఒక మార్పేరు. అంటే ట్రాన్స్జెండర్స్ని అవాయిడ్ చేయడానికి, వాళ్ళని డిస్మిస్ చేయడానికి, వాళ్ళని దూరం పెట్టడానికి ఇదంతా పబ్లిక్ సృష్టించింది. అంటే నిజంగా చేయరంటారా? ఇప్పుడు ఎవరు దొరకలేదా, వాళ్ళ మీద కేసులు లేదంటారా? అవన్నీ దొరకలేదు, అవన్నీ కేసులు కూడా లేవు. ఎందుకు అవన్నీ సృష్టిస్తారు? ఒక ట్రాన్స్జెండర్ ఒక అబ్బాయిని తీసుకెళ్లి ఇట్లా చెయ్యాలని ఎందుకు అనుకుంటుంది? తనకి ఏం లాభం? ఇప్పుడు అబ్బాయిల మీద ఫీలింగ్స్ ఎక్కువ ఉంటది ఒక ట్రాన్స్ జెండర్ కి, అవునా కాదు? అవును. మరి మిమ్మల్ని నమ్మి వేరే వాళ్ళు నార్మల్ ఫ్రెండ్ అని అబ్బాయి ఉంటాడు, అప్పుడు ఏంటి మీ మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది. అవును. మీరు వాళ్ళకు ఏది లేనిపోని విధంగా వాళ్ళని రేప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి దానికి ఏమంటారు? అట్లా ఏం లేదండి. ఒక అమ్మాయికి ఎప్పుడు కూడా ఒక అబ్బాయే కావాలి. అట్లా మా హార్మోన్స్ ఫీలింగ్స్ అన్ని ఒక లేడీస్ లేకుంటే మేము ఒక లేడీ అని మేము అనుకుంటాం. మేము ఒక లేడీ అని అనుకున్నప్పుడు ఒక అబ్బాయినే కోరుకుంటాం, కానీ ఒక అబ్బాయిని తీసుకొచ్చి మేము రేపు ఎందుకు చేస్తాం? ఏ విధంగా చేయాలి మేము? అసలు కొన్ని ముంబైలో కానీ వేరే స్టేట్ లో కానీ కేసెస్ కూడా నమోదైనాయి కదా. అసలు అవన్నీ చాలా క్రియేట్ చేసినవి అవి. ఒక ట్రాన్స్జెండర్ మీద లేనిపోయినవన్నీ క్రియేట్ చేయడం అంటే ప్రజలకు అదొక ఆనందం. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ ని ఎందుకు అవాయిడ్ చేస్తారో మాకు తెలియదు, కానీ ట్రాన్స్జెండర్స్ ని అవాయిడ్ చేయడం అంటే ప్రజలకి ఇష్టం. అది వాళ్ళ సృష్టించడమే. ఎందుకంటారు? ఇంకెందుకంటే ఏం చెప్తారు? ట్రాన్స్జెండర్స్ ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు కూడా మాకు అర్థం కాదు. ఎందుకు అవాయిడ్ చేస్తారని మీరైనా మా దగ్గర ఏం నచ్చదో ఒకసారి మీరు చెప్పొచ్చు కదా మాకు. అంటే మీరు దేవుడు ఇచ్చిన విధంగా మీ అంతటి మీరు చేంజ్ అయిపోయినరు. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ త్రూ, కొందరు వేరే వాళ్ళ ప్రలోభ త్రూ, లేకపోతే డబ్బుల కోసమో, లేకపోతే ఇంకేదైనా మీకు ఆలోచన రాంగ్ రావడం ద్వారా మీ అంతటి మీరే చేంజ్ అయ్యిండ్రు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఒకటి, మేము డబ్బుల కోసం చేంజ్ అయ్యే వాళ్ళమైతే సర్జరీస్ చేయించుకోం, అట్లానే ఉండి అలానే సంపాదించుకొని వెళ్ళిపోతాం. మేము ఒక సర్జరీ చేయించుకున్నాము, ఒక అబ్బాయి లెక్క అమ్మాయి లెక్క మారినామంటే ఎందుకు? సర్జరీకి డబ్బులు ఎక్కడికి వచ్చినాయి? మేము సంపాదిస్తాం. ఎక్కడ సంపాదిస్తారు? ఇలానే వస్తాం స్టార్టింగ్. ఎట్లా? అబ్బాయి లాగే వచ్చి ఒక అమ్మాయి లెక్క రెడీ అయ్యి అమ్మాయి లెక్క ఉండి, మాకు అమ్మాయి లెక్క ఉండాలి కాబట్టి అమ్మాయి లెక్క రెడీ అయ్యి అమ్మాయి లెక్క ఉండి పబ్లిక్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు 5 రూపాయలు అడుక్కుంటాం. మేము అడిగి రూపాయి జమ చేసుకుంటాం. స్టార్టింగ్ మా అమౌంట్ ఎవరు ఇస్తారు? మాకు పేరెంట్స్ ఇస్తారా? మేము ఇట్లా చేంజ్ అవుతామంటే ఒక ఫ్రెండ్ ఇస్తాడా? వర్కింగ్ చేసుకోకుండా చాలా మంది వాళ్ళ గురించి కాకుండా ఓన్లీ డబ్బులు సంపాదించడానికే ఈ జెండర్ చేంజ్. అదంతా ఫేక్ ట్రాన్స్జెండర్స్ అంటారు. వాళ్ళు అంటే బుడ్ జంగల్లో రెడీ అయ్యి వచ్చే వాళ్ళు. బుడ్ జంగల్లో అంటే జంగల్ ఉంటాయి కదా, జంగల్లో ఒక అబ్బాయిలకి వెళ్ళి ఆ జంగల్లో ఒక అమ్మాయిది చీర జాకెట్ లంగా పట్టుకొని వెళ్ళి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి వాళ్ళు అడుక్కొని బతికే వాళ్ళని
ఫేక్ ట్రాన్స్జెండర్స్ అంటారు. మేము కాదండి ఎట్లా. డిఫరెన్షియేషన్ మీకు ఏమైనా సర్టిఫికేట్ ఉంటుందా? ఉంటది. ఏం సర్టిఫికేట్? డాక్టర్ సైకాలజిస్ట్ ఉంటారు కదా, డాక్టర్ సైకాలజిస్ట్ వస్తారా? డాక్టర్స్ మాకు సర్టిఫికేట్ ఇస్తారు. ఏ డాక్టర్ ఇస్తారు? ఇంకా మీరు ఏ డాక్టర్ దగ్గర నుంచి తీసుకున్నారు? మేము బెంగళూరులో తీసుకున్నాం. బెంగళూరులో తీసుకున్నాం. అంటే వేరే వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్ ఉందా లేదా అనేది ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, ఎవరైనా అడుగుతారా ఏమని? మీరు ఒరిజినలా లేదా ఫేకా అని మీరు సర్టిఫికేట్ ఇవ్వండి అని అయితే మాక్సిమం ఎవరు అడగరు. జస్ట్ డ్రెస్ బట్టే ఒక గెస్ అనేది చేస్తారు, వాయిస్ ని బట్టి ఒక కన్ఫర్మేషన్. నార్మల్ ప్రజలకు తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. మరి ఏంది, ఎవరు చేయాలి దాని డిఫరెన్షియేషన్? మీ దాంట్లో ఏమైనా సంఘాలలాగా అట్లా ఏమైనా ఉన్నాయా వాళ్ళని ఎరాడికేట్ చేయడానికి? బయట నుంచి అయితే సపోర్ట్ ఉండదు. అవును. ఇంకా మేము ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటాకే కదా మేము ఇట్లా లేడీస్ లాగా రెడీ అయ్యి సర్జరీ చేయించుకొని వచ్చి మేము ఒక 41 days మేము పూజ చేస్తాం. ఆ పూజ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి మేము లేడీస్ మేము సర్జరీ అయ్యామని చెప్పుకుంటాకే మేము ట్రాన్స్జెండర్స్ ఎందుకైతే సర్జరీ అయితేనే ట్రాన్స్జెండర్స్. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఎన్నో జాబ్లు ఇచ్చారు, మీ లైఫ్ ఎన్నో జాబ్లు ఏమి ఇవ్వలేదులేండి. 30 jobs ఇచ్చిండు. ఎంతో వేల మంది జనాలు ఉన్నారు హైదరాబాద్ లో. ఎంతమంది ఉంటే ఎన్ని జాబ్లు ఇచ్చారు? కొన్ని వేల మంది ఉన్నారు, లెక్క ఉంటుందా? ఎంతమందికి ఇచ్చారు? ఒక అబ్బాయి ఎంతమంది ఉన్నారు, ఒక అమ్మాయి ఎంతమంది ఉన్నారు, అందులో ట్రాన్స్జెండర్స్ కూడా సగం మంది ఉన్నారు. సగం మంది ఉన్నారు ఉంటారు. ఇప్పుడు అబ్బాయిల పాపులేషన్ లో సగం మంది ట్రాన్స్జెండర్ ఉంటారు. మారుతారు. ఇంకా అట్లనే ఎట్లా మారుతారంటే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ హార్మోన్ చేంజింగ్స్. ఎందుకు అవుతుంది అంటారు? ఫుడ్ వల్లనా లేకపోతే ఏంది సైకలాజికల్ గా? అట్లేం లేదు. వాళ్ళకి దేవుడు సృష్టించడం అట్లా సృష్టిస్తాడు. నువ్వు ఒక వయసు దాకా ఒక అబ్బాయి, నువ్వు తర్వాత నువ్వు ఇంకా అమ్మాయి లెక్క అవ్వాలి అంటే పైనుంచి దేవుడు రాసి పెట్టి పంపిస్తాడు. అది ఎంత ఖర్చు అవుతుంది అబ్బాయి నుంచి అబ్బాయి అమ్మాయి? 5 lakhs అవుతుంది. మళ్ళీ అమ్మాయి నుంచి అబ్బాయికి ఉన్నారా? అది కూడా ఉన్నారు. ట్రాన్స్జెండర్ అబ్బాయి అమ్మాయి లెక్క మారిన వాళ్ళని ట్రాన్స్ ఉమెన్స్ అంటారు. ఒక అమ్మాయి అబ్బాయి లెక్క మారిన వాళ్ళని లెస్బియన్స్ అంటారు. రేవంత్ రెడ్డి గారు జాబ్స్ అనేది ఇవ్వడం కరెక్టే అంటారా? కరెక్టే, ఇవ్వడం అయితే కరెక్టే, మాకు కూడా హ్యాపీ. కాకపోతే ఇచ్చేది అంటే చూసి ఎంతమంది చదువుకున్నారు అంతమందికి ఇచ్చి, చదువుకోలేని వాళ్ళకి ఏదైనా బిజినెస్ షాప్స్ లేదంటే వాళ్ళకి కూడా ఒక అంటే పబ్లిక్ ఎట్లయితే ఉంటారో అట్లానే వాళ్ళు కూడా ఒక జాబ్స్ ఇప్పించి వాళ్ళు ఏ వర్క్ చేస్తారో అడిగి, అమ్మ మీరు ఏ వర్క్ చేయగలరు, మీరు ఎలా చేస్తే మీరు ఎక్కడైతే ఉండగలరు, అవి కూడా ట్రాన్స్జెండర్స్ విషయాలు కూడా కొంచెం వాళ్ళు తెలుసుకొని మాకు కూడా ఇక్కడ అంటే మేము హాస్పిటల్లో చేసే వాళ్ళు ఉంటారు, బాయ్ కింద హాస్పిటల్లో ఆయా కింద చేసే వాళ్ళు ఉంటారు, హాస్పిటల్లోని ఇంకా అంటే మెడికల్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, లేదంటే బిల్డింగ్స్ లేదంటే రిసెప్షన్స్ అందులో చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే ఇంకా కార్ షోరూమ్స్ లేదంటే కిరాణా షాప్స్ లేదంటే బట్టల షాప్స్ అన్నీ ఉన్నాయి కదా. ఎవరు ఏం చేస్తారో అది అడిగి వాళ్ళు జాబ్స్ ఇస్తే ట్రాన్స్జెండర్స్ కూడా ఒక పేరు వస్తుంది. ట్రాన్స్జెండర్స్ కూడా బెగ్గింగ్ చేయడం, ఒక ఓపెనింగ్స్ కి వెళ్ళడం, రోడ్ల పైన సెక్స్ వర్క్ చేయడం అన్ని మానుతారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనేది మనీ ఉంటే ఏదైనా సరే చేసుకోవచ్చు, మనీ లేకపోబట్టే కదా ఇవన్నీ చేస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర మనీ ఉంది, 5 లక్షలు పెట్టి మీరు సర్జరీ చేసుకున్నారు, ఒక బిజినెస్ ఎందుకు చేసుకోలేకపోయారు? ఏమని 5 లక్షలతో ఏం బిజినెస్ చేయాలి? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి నేను 10 రూపాయలు అడిగితేనే నువ్వు ఎందుకు వచ్చావు నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే నేను 10 రూపాయలు అడగడానికి వెళ్ళాను కాబట్టి. నేను 10 రూపాయలకి అడగడానికి వెళ్ళానని చెప్పి నువ్వే ఒక జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పావు. నిన్నే జాబ్ అడిగితే నువ్వు ఎందుకు ఇవ్వ మరి? మీరు ఓన్ బిజినెస్ అయితే ఎవరిని జాబ్ అడగాల్సిన అవసరం ఉండదు. ఓన్ బిజినెస్ చేసుకుని మీ దగ్గర ఒక జాబ్ రావడం వేరు, మీరు జాబ్ అడగడం వేరు. మీరు జాబ్ అడిగితే జాబ్ రావచ్చు రాకపోవచ్చు, కానీ మీరు జాబ్ ఇస్తున్నారు అంటే ఎవరైనా మీ దగ్గర కొజ్జోలు పక్కన వచ్చే ఉంచారు నాన్న, కొజ్జోలు పక్కన వచ్చే ఉంచారు. కొజ్జోలు చేసిన బిజినెస్ ఎట్లా నువ్వు సేల్ అయింది అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, వాళ్ళు మంచిగా జాబ్ చేసుకుంటున్నారు, సో ఎందుకు ఇట్లా 5 లక్షలు పెట్టి సర్జరీ చేసుకుంటున్నారు కానీ సొంతంగా బిజినెస్ ఎందుకు చేసుకోలేరు అనే 5 లక్షలు పెట్టి నువ్వు సర్జరీ చేసుకుంటున్నారు అని అంటున్నావే కానీ వాళ్ళ హార్మోన్స్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి, వాళ్ళు ఎట్లా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారని నీకు లేదా? అంటే మీరు కూడా డెవలప్ కావాలా కావద్దా? డెవలప్ కావాలంటే ఫస్ట్ ఉండే ఫీలింగ్స్ నాకు ఉండాలి కదా. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మీకు జాబ్ పెట్టిస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారు, ఎక్కడ పెట్టియాలి అంటున్నారు? ఇప్పుడు అప్పుడు కూడా మీ బిజినెస్ నడవదు అన్నట్టే కదా, మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరు ఇయ్యరు అని చెప్పేసి, అప్పుడు కూడా వాళ్ళ బిజినెస్ నడవదని భయం వాళ్ళకు కూడా ఉంటది కదా. మీరే సొంతంగా ఎందుకు మొత్తం ఒక టీమప్ అయ్యి ఒక బిజినెస్ లాగా మొత్తం, ఇప్పుడు నార్మల్ గా ఫండింగ్ లేని వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం అందరి దగ్గర ఏవేవి ఉన్నాయో అన్ని పెట్టేసుకొని ఒక స్టార్ట్అప్ లాగా ఒక బిజినెస్ లాగా
అట్లాంటివి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటారు? అయ్యా ట్రాన్స్జెండర్స్ అన్ని ఆలోచిస్తారు, అన్ని చేస్తారు, అది కూడా చెయ్యాలని అనుకుంటారు, అది కూడా చెయ్యాలని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎల్బీ నగర్లో చాయ్ షాప్ పెట్టుకున్నారు, కిరాణా షాప్ పెట్టుకున్నారు. వాళ్ళు సేల్ కాకనే వాళ్ళు చాయ్ షాప్ తీసేశారు, కిరాణా షాప్ కూడా తీసేశారు. మీరు ఎప్పుడైనా వెళ్తే ఎల్బీ నగర్ వెళ్తే ట్రాన్స్జెండర్స్ చాయ్ షాప్ ఉందంట కదండి, వెళ్ళి అక్కడ వెళ్ళి అడగండి చెప్తారు. ఇప్పుడు దాకా పెట్టుకునే వాళ్ళు తీసేస్తారని చెప్తారు. ఎందుకు తీసేస్తారు? ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తే బిజినెస్ సేల్ అవ్వకపోతేనే కదా మనం మానేసేది. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కి బిజినెస్ అనేది సెట్ కాదు. సెట్ కాదు. ఆన్లైన్ లో అంటే మీరు ట్రాన్స్జెండర్స్ ఇదా అనేది తెలియదు. ఆన్లైన్ వర్క్స్ ఉంటాయి. ఆన్లైన్ లో ట్రై చేసిరా ఎప్పుడైనా? చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు అయితే ఆన్లైన్ లో పెడతారు, చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలి? ఇది అమెజాన్ లో ప్రోడక్ట్స్ అదే చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలి? దీనికి పెద్ద చదువు కూడా ఉండదు. ఇప్పుడు మీరు ఫోన్ వాడుతుండ్రా? చదువుకునరా లేదా? చదువుకోలే నేను, అయినా వాడుతురు కదా. ఒకళ్ళు చెప్తే నేర్చుకున్నా, అట్లనే నేర్చుకొని చేయాలన్న ఆలోచన మనకు మనసులో ఏదైనా ఉంటది కదా. అట్లా చేసే వాళ్ళు కూడా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటది. ఏ ఫీల్డ్ గురించి ఐడియా లేకుండా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఏది రాకెట్ గురించి ఆయనకి ఏం ఐడియా లేదు, దాని గురించి చదువుకోలే, కానీ తర్వాత స్టడీ చేసి ఇప్పుడు మనకు కూడా ఫోన్ గురించి లేదు. అట్లా మీరు ఒక టీమప్ కావాలి, మీరు కూడా ఏంది సంపాదించాలని అనుకుంటున్నాను. మీరు అట్లాంటి ఆలోచనతో ముందుకు పోగలుగుతారా? మేము అట్లా పోవాలి అంటే ఫస్ట్ అది యాక్సెప్ట్ కావాలి కదండి. మీరు పోవచ్చు అని అంటున్నారే గానీ, సరే ఇప్పుడు మీరు పోవచ్చు అనేది రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడానికి ఇదంతా అడుగుతున్నా. ఇప్పుడు మీకు ఫస్ట్ థింగ్ ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంటేనే ఎవరైనా. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పోలీస్ జాబ్ ఇస్తే పోలీస్ జాబ్ చేస్తారు. ఆంధ్రాలోని జీవీఎంసీ వర్క్ చేస్తే ఆంధ్రాలో జీవీఎంసీ వర్క్ చేస్తున్నారు. ఇవి ఇస్తే చేసిన వాళ్ళు మిగతావి ఇస్తే చేయని గ్యారంటీ ఏంది మీకు? ఇస్తే కదా తెలిసేది చేస్తారా. రేవంత్ రెడ్డి గారికి చెప్పండి అసలు మీరు ఎట్లాంటి ట్రైనింగ్ కావాలి, ఏమేమి కావాలనుకుంటారో ఒకసారి రిక్వెస్ట్ చేయండి. రేవంత్ రెడ్డి గారికి మా ఒక ధన్యవాదాలు, మేము ఒక నమస్కారం పెడుతున్నాము. దయచేసి మేము జాబ్స్ ఇస్తే చేస్తున్నాము, ఆంధ్రాలో జీవీఎంసీ వర్క్స్ ఇస్తే చేస్తున్నాము. అలానే ఎవరు ఏ వర్క్ చేయాలనుకుంటున్నారో అడిగి వాళ్ళు ఆ వర్క్ చేస్తారు. కంపల్సరీ కూడా ట్రాన్స్జెండర్స్ కూడా బెగ్గింగ్, సెక్స్ వర్క్, ఓపెనింగ్స్ కు వెళ్ళాలనే ఉద్దేశం ఎవ్వరికి ఉండదు. అందరూ కూడా మా ఒక కాళ్ళ పైన మా ఒక చేతుల పైన బతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. దయచేసి మీరు మాకు కూడా ఆ నలుగురిలో ప్రజలకు ఎట్లయితే అవకాశం ఇస్తున్నారో మాకు కూడా అట్లా అవకాశం ఇచ్చి చూడండి. మేము చేస్తున్నామో లేదో మీకే తెలుస్తుంది. మేము హాస్పిటల్లో చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే షాపింగ్ మాల్స్ లో చేసే వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరికి ఎట్లయితే ఇస్తారో జాబ్ మాకు కూడా అట్లా ఇస్తే కంపల్సరీ మేము చేస్తాం, ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. ఓకే, అందరు కూడా నా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్, వీళ్ళు అనుకున్నది మోడల్ గా ముందు పోవాలని. అండ్ ఒక సందర్భంలో ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్, గేస్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళు డబ్బుల కోసం రోడ్డు మీద వెళ్ళి ఒక అమ్మాయిని బలవంతంగా డబ్బులు అంటే ఆమె చూసుకోకుండా రోడ్ క్రాస్ చేసి యాక్సిడెంట్ అయింది. అది ప్రెజెంట్ మాకైతే తెలియదండి. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు తెలుసు. కొందరు ఫోర్స్ఫుల్ గా చేయడం వల్ల వాళ్ళు చూడకుండా వెనకాల పోవడము, యాక్సిడెంట్ కావడం, రోడ్డు మీదే అడుగుతారు. అవును, రోడ్డు మీద అయితే అడగరండి ట్రాన్స్జెండర్స్, షాప్ కి వెళ్తారు, లేదంటే గ్రూప్ రేషన్ కూడా అడుగుతారు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు అంత హీనంగా అడగరు ట్రాన్స్జెండర్స్. చెప్పాను కదా ఇందాకలా, జంగల్లో ఉంటారు, రెడీ అవుతారని వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి మాకు ఏ మాత్రం కూడా సంబంధం లేదు, వాళ్ళు వేరు మేము వేరు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? పోలీసు వాళ్ళే చేయట్లేదు వాళ్ళకి. మేమేమైనా తప్పు చేస్తే మాత్రం ముందు వచ్చి మాకు రూల్స్ తీస్తారు, ఎందుకు వచ్చారు, ఎందుకు చేస్తున్నారు మమ్మల్ని అడుగుతారు. కానీ ఏంటి వీళ్ళు ఫేక్ ట్రాన్స్జెండర్స్ అని చెప్తే తీసుకెళ్తారు, 2 రోజులు ఒక రోజు ఉంచుతారు, మాట్లాడతారు, కౌన్సిలింగ్ ఇస్తారు, పంపిస్తారు. అలాంటి వాళ్ళకి వీడియోస్ ముందు కూర్చోబెట్టి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక పట్టించండి, చేయండి, అలాంటివి ఏమైనా చేయొచ్చు కదా. ఒక్కసారి ఎవడైనా గట్టి వార్నింగ్ ఇస్తే ఎవడైనా ఎందుకు చేస్తాడు? మానేస్తారు కదా. అంటే మీకు కూడా వాళ్ళకు కూడా డిఫరెన్స్ అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. అందరికి ఇప్పుడు మీరు అదే ఫీల్డ్ ఉన్నారు కాబట్టి. సపోజ్ ఒక ఓపెనింగ్ దగ్గర మేము ఏదైనా గోల్ చేసి మేము ఏమైనా తిట్టి ఏమైనా చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు పిలుస్తారు. అప్పుడు మీరు వస్తారు, మేము లేడీసా కాదా, మేము ట్రాన్స్జెండర్సా కాదా అని మమ్మల్ని చెక్ చేస్తారు. మీరు ట్రాన్స్జెండర్సా కాదా, లేడీసా కాదా, లేదంటే ఒక అబ్బాయి లాగే ఉండి నువ్వు ఈ వేషం ఇస్తావని మమ్మల్ని చెక్ చేస్తారు. అదే చెక్ చేసి మేము ఒక అంటే సర్జరీస్ అయ్యి అన్ని అయిపోతే మమ్మల్ని లేడీస్ దగ్గర పంపిస్తారు. ఓకే, సర్జరీ అవ్వకుండా నువ్వు అబ్బాయిలకి ఉండి బట్టలు వేసుకుంటే వాడి మొత్తం బట్టలు చేంజ్ చేసి వాడిని అంటే వాడికి ఉండేది ఆ అమ్మాయి ఫీలింగ్సే, హార్మోన్స్ కూడా అమ్మాయి లెక్క ఉండాలని. కానీ మనీ లేక నువ్వు ఆ మనీ సంపాదించుకునే టైంలోనే ఒకవేళ నువ్వు దొరికితే నువ్వు ఒక అబ్బాయి అంటారు.
అట్లా మమ్మల్ని ఇట్లా డివైడ్ చేసి నువ్వు ఇంత మమ్మల్ని చూసినప్పుడు వాళ్ళని కూడా పట్టించినాడు, వాళ్ళు కూడా చూసి నువ్వు వాళ్ళు కూడా చెక్ చేసి వాళ్ళు కూడా ఆఫ్ చేస్తూ ఆగుతారు కదా. అంటే మిమ్మల్ని పట్టుకొని చెక్ చేసిర్రు అంటే వాళ్ళు మీకు సేమ్ ప్రాసెస్, వాళ్ళకి సేమ్ ప్రాసెస్, డిఫరెంట్ మీరు ఎందుకు చేయరు? మాకు చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు కదా. చేస్తారు కదా. ఎక్కడ చేస్తున్నారు మరి? చేస్తే మమ్మల్ని చేస్తున్నారు, ట్రాన్స్జెండర్స్ చేస్తున్నారు. ఒకటి నేను అనేది ఏంటంటే మమ్మల్ని మీరు చేస్తున్నారు అన్నారు కదా. నేను ఒకప్పుడు ఒక అబ్బాయి లెక్కనే ఉండేది. నేను ఒకప్పుడు అబ్బాయి లెక్క ఉండేది. నేను వచ్చి వెంటనే చేంజ్ అవ్వాలంటే నాకు ఎవరిస్తారు? మనీ ఇవ్వరు కదా. నేను సంపాదించుకోవాలి కదా. జాబ్ చేస్తే నాకు అంత మనీ వస్తుందా? రాదు కదా. నేను ఒక 5 years సంపాదిస్తే కానీ నాకు ఆ 5 lakhs రాలేదు. 5 years అయిందా మీకు 5 lakhs సంపాదించడం? అవన్నీ సంపాదించి అప్పుడు నేను లేడీ లెక్క. కొందరు ట్రాన్స్జెండర్ గా డబ్బులు సంపాదించి 3 floors 4 floors కట్టిరని చెప్తారు, నిజమేనా? కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు. మీ దాంట్లో ఉన్నారా ఎవరు? మా దాంట్లో అంటే ఇంకా నాకైతే తెలియదు కానీ మరి కట్టారనే న్యూస్ ఉంది. అంటే మీ సర్కిల్ కట్టుకుంటారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆడుకున్నవాడే కట్టుకుంటున్నాడు, వీళ్ళు చాయ్ బండి పెట్టుకున్నవాడే కట్టుకుంటున్నాడు. వీళ్ళు మేము రోజు 10 సంపాదించుకొని మా కడుపుకి తిని మిగతా దాచుకొని మేము కట్టుకోవడానికి మాకేముంది? మేము కట్టుకోకూడదా? మేము ఉండద్దా? ఎంతకని ఇవ్వాలి రెంట్స్? 15,000 20,000 సింగిల్ బెడ్రూమ్ మాకైతే. అదే మామూలుగా పబ్లిక్ అయితే 8,000 6,000 7,000. మా దగ్గర ఎందుకు అంత డబుల్ అమౌంట్ తీసుకోవాలి? ఎందుకు తీసుకుంటారంట? ఎందుకు తీసుకుంటున్నారు మీకే తెలియాలి మరి. నేనైతే ఎప్పుడు ఇయ్యలేదు ఎవరు. మీరు ఇయ్యలేదు కానీ మీరు పబ్లిక్ అడగండి ఎందుకు తీసుకుంటున్నారా మరి. అంటే ట్రాన్స్జెండర్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, ట్రాన్స్జెండర్ సంపాదించుకుంటారు. అట్లా కాకపోయినా కూడా ఇప్పుడు మీ గ్రూప్ గానీ ఎక్కువ మెంబర్స్ వస్తారు, ఎక్కువ యూసేజ్ అవుతుంది, ఎక్కువ వాటర్ గానీ. ఇప్పుడు నార్మల్ అబ్బాయిలు గానీ వీళ్ళు గానీ తక్కువ ఉంటారు. అబ్బాయి ఒక్కడైనా బ్యాచిలర్ రూమ్ తీసుకుంటాడు, 4 తీసుకొచ్చి తాగుతాడు, ఆ రోజు 4 వాటర్ యూజ్ అవుతుంది కదా. మరి వాళ్ళ కింద తీసుకోరంట. ఓకే, అది సో డిఫరెన్స్ అయితే మీకు అన్ని విధంగా కాస్ట్లీ ఉంటది అంట. మరి ఇప్పుడు మీరు బ్రాండెడ్ దగ్గరకి ఎక్కడికైనా కార్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో కొంటూ ఉంటారు కదా. మీరు ఇప్పటివరకు ఏదైనా హైయెస్ట్ వాల్యూ కాస్ట్ ఏదైనా కొన్నారా? లేదండి, నేనైతే ఏం కొనలేదు ఇప్పుడు దాకా. మీ సర్కిల్ ఎవరైనా కొన్నారు? కొన్నారు, మా ఫ్రెండ్స్ కొనుక్కున్నారా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ బిజినెస్? వాళ్ళు కూడా సెక్స్ వర్క్ చేస్తారు, ఓపెనింగ్స్ కి వెళ్తారు, కలెక్షన్ వెళ్తారు. మరి మీరు వాళ్ళని చూసినప్పుడు ఏం జెలస్ గా ఫీల్ కాలేదా? నేనేం జెలసీగా ఫీల్ అవ్వాలి. నాకు ఉన్నంతలో ఉంటే చాలు. తినడానికి తిండి, కట్టుకుంటే బట్టలు, ఉండడానికి నీడ చాలు. ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని ఎక్కడ పోయేటప్పుడు రూపాయి కూడా తీసుకోము. ఉన్నంత వరకు లైఫ్ ఎంజాయ్ చేస్తే చాలు. మీ ఏంది రిలేషన్ గురించి, మ్యారేజ్ లైఫ్ ఎట్లుంటది మీది? అసలు మీరు చేసుకునే ఉద్దేశం ఉందా? మీరు చేసుకుంటారా? ఆల్రెడీ నేను ఒకసారి మోసపోయానండి. ఇంకా మ్యారేజ్ రిలేషన్స్ అవన్నీ అయితే ఏం ఇంట్రెస్ట్ లేదు. అబ్బాయిగా ఉన్నప్పుడు మోసపోయినరా? లేదు, ఇలా ట్రాన్స్జెండర్ కింద చేంజ్ అయ్యాకని. ఏంది స్టోరీ? ఏమైంది? ఒక అబ్బాయి నన్ను లవ్ చేశాడు. నీకు నాకు సెట్ అవ్వదని నేను చెప్పాను. లేదు, నేను మా ఇంట్లో నొప్పిస్తాను, మా పేరెంట్స్ నొప్పిస్తాను, మా ఫ్రెండ్స్ నొప్పిస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను, నేను నీతోనే ఉంటా అంటే నా పిల్లలు పుట్టారని కూడా డైరెక్ట్ చెప్పిన. మనం ఎవరైనా అడాప్ట్ చేసుకుందాం, లేదంటే మన అన్నయ్యకు ఉంటారు, మీ చెల్లెకు ఉంటారు, లేదా మీ అన్నకు ఉంటారు, వాళ్ళు మనం పెంచుకుందాం అని అన్నా. ఇన్ని మాటలు చెప్పి నాతో 3 years బాగానే ఉండి నా దగ్గర ఉన్నదంతా తీసుకొని, నా దగ్గర ఉన్నదంతా వాడుకొని, నా దగ్గర ఉన్నదంతా లాక్కొని అన్ని చేసి 3 years తర్వాత పెళ్లి చేసుకుందాం, ఇంకా ఎన్ని ఇయర్స్ అని ఇట్లానే ఉంటాం అనేసరికి సరే నేను ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి ఇంటికి వెళ్ళొచ్చి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పి మోసం చేసి పోయిండు. మరి ఫస్ట్ లవ్ చేస్తున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ తోటి మీరు ఏమైనా మాట్లాడినరా? నేను అదే చెప్పాను కదండి, నాలో ఉన్న క్వాలిటీస్ అన్ని నేను చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్ పేరెంట్స్ తోని మామూలుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ చేసుకుంటేనే వాళ్ళ పేరెంట్స్ ని వీళ్ళ పేరెంట్స్ ని వాళ్ళు చూస్తేనే పారిపోతారు భయపడి. ఇంకా డైరెక్ట్ ఒక ట్రాన్స్జెండర్ వాళ్ళ పేరెంట్స్ ఎట్లా మాట్లాడిద్ది? మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు నార్మల్ గా అయితే మా ఫ్రెండ్ అది ఇది అని ఏదో ఒకటి అయితే కల్పిస్తారు కదా, అట్లా ఎప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయినే పరిచయం చేయడు ఇంట్లో అమ్మకి. సడన్ గా కనబడితే అయితే పరిచయం చేస్తారు, కనిపిస్తే మేము ఎప్పుడు కనిపించలేదు కదా. ఈ మధ్య తను ఉండేది వరంగల్, నేను ఉండేది హైదరాబాద్. వాళ్ళ పేరెంట్స్ ఆడుంటారు, మేము ఇక్కడ ఉంటాం. మరి 3 years మీకు ఎప్పుడు డౌట్ కొట్టలేదా ఈయన నన్ను వాడుకుంటుండో డబ్బుల గురించి కానీ దీని గురించి కానీ? రాలేదు, ఎప్పుడు డౌట్ రాలేదు. అంటే ఆయన ఏంది ఆయన సైడ్ నుంచి ఆయన కరెక్ట్ ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ వల్ల వదిలేసారని ఇప్పటికీ నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నాను, వాళ్ళ పేరెంట్స్ వల్లే వదిలేసాను నేను నమ్ముతున్నాను. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్ నేనైతే ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ని అడగలేదు, వాళ్ళ పేరెంట్స్ని అడగలేదు, ఎవరితో మాట్లాడలే. ఇంకా తనకి ఇష్టం లేదన్నప్పుడు మనం బలవంతం చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి, ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతైనా వెళ్తారు, ఎంత దూరమైనా వెళ్ళచ్చు. ఇష్టం లేదు అన్న వాళ్ళని బలవంతంగా పెట్టుకుంటే అది ఏ రోజు ఉండదు, ఏ రోజుకైనా అది విడిపోవాల్సింది.
చేతులు కట్ చేసుకున్నారా ఆయన గురించి? అట్లాంటివి ఏం నేను చేయలేదు. ఎందుకంటే మా పేరెంట్స్ ఉన్నారు కదా, వాడి కోసం నేను చేతులు కట్ చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకుంటే మా పేరెంట్స్ నన్ను చూసి బాధపడాలి. ఎవరి కోసం మనం ఎందుకు చేసుకోవాలి? ఉన్నాడు ఉంటాడు, పోయినాడు పోతాడు. ఇట్లా లవర్స్ కోసం చేతులు కట్ చేసుకునే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? లవర్ యాక్చువల్లీ మా ట్రాన్స్జెండర్స్ కోసం అయితే ఇస్తున్నాను. అబ్బాయిలు నమ్మకండి, అబ్బాయిలు లవ్ చేయకండి, అబ్బాయిల కోసం ఆత్మహత్యలు చేసుకోకండి, అబ్బాయిల కోసం సూసైడ్స్, చేయలు కట్ చేసుకోవడం, వాళ్ళు పురుగుల మందు తాగడాలు, ఎలకల మందులు తాగడాలు, ఇట్లాంటివన్నీ ఏం చేయకండి. మన లైఫ్ లో ఒక అబ్బాయి ఎప్పటికీ ఉండడు, ఇది మాత్రం గ్యారంటీ. అంటే ట్రాన్స్జెండర్ కాకపోయినా కూడా వేరే లవర్స్ చేతులు కట్ చేసుకుంటారు కదా, అబ్బాయి కోసం అమ్మాయి, అమ్మాయి కోసం, వాళ్ళ గురించి కూడా ఒక మెసేజ్. అబ్బాయి గురించి అమ్మాయి గురించి చెప్పాలంటే వాళ్ళే తెలుసుకోవాలి. ఇంకా ఎందుకంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తేనేమో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, లేకపోతేనేమో వదిలేస్తారు. యాక్చువల్లీ అమ్మాయిల కోసం కూడా చెప్పాలంటే కనుక ఒక అబ్బాయిని నమ్మి ఎక్కడికి వెళ్ళొద్దు, పేరెంట్స్ ని మాత్రం మోసం చేయొద్దు. పేరెంట్స్ ని మోసం చేసిన వాడు ఎప్పుడు కూడా ఆ అబ్బాయి దగ్గర కానీ అమ్మాయి దగ్గర కానీ మోసపోతారు. ఓకే, ఫైనల్ గా ప్రజలకు మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీ తరఫు నుంచి? మా తరపు నుంచా, మమ్మల్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తించాలి, మమ్మల్ని అయితే ప్రతి ఒక్కరు అవాయిడ్ చేయకుండా అందరూ మమ్మల్ని కలుపుకోవాలి. అట్లనే మా దగ్గర మాకు ఇచ్చే రెస్పెక్ట్ మాకు ఇస్తే మేము ఇచ్చే రెస్పెక్ట్ మేము ఇవ్వాలనుకుంటున్నాం. ఫైనల్ గా మీరు ప్రజలకు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? ఇంకా మమ్మల్ని అయితే నలుగురిలో గుర్తించాలి, నలుగురిలో మమ్మల్ని కూడా కలుపుకోవాలి. మేము ఒక ట్రాన్స్జెండర్స్, మమ్మల్ని అవాయిడ్ చేయాలని దయచేసి ఎవరు అనుకోకండి. మీకున్న అవయవాలు మాకుంటాయి, మాకున్న అవయవాలు మీకుంటాయి. కాకపోతే మాకు పిల్లలు పుట్టారు, మీకు పిల్లలు పుడతారు, అంతకు మించి ఇంకా ఏం లేదు. మాకంటూ జాబ్ చేస్తే మేము కూడా బెగ్గింగ్, సెక్స్ వర్క్స్, ఓపెనింగ్స్ అన్నీ మానేస్తాం. మేము కూడా జాబ్ చేయాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. మేము కూడా జాబ్ చేస్తాం, మాకు జాబ్లు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇబ్బంది పెట్టే ట్రాన్స్జెండర్స్ కి కూడా ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? ప్రజల్ని ఇబ్బంది పెట్టే ట్రాన్స్జెండర్స్ ప్రజల్ని అయితే ఎవరు ఇబ్బంది పెట్టరండి, దయచేసి మీరు ఇబ్బంది పెడుతున్నారని. కొందరు వేరే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మీరు ట్రాన్స్జెండర్స్ కాదు వాళ్ళు వేరు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక మంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వని. ఇగో మీరు జంగల్లో రెడీ అయ్యి రావడం వల్ల మా ఇజ్జత పోతుంది, మా ఖరాబ్ అవుతున్నాము, మా లైఫ్ అంటూ అందరూ మమ్మల్ని కూడా మీ లెక్క మీ వల్ల మమ్మల్ని తప్పుపడుతున్నారు. దయచేసి మీరు అట్లాంటి పనులు మానుకోండి. మీకు కాలు చేతులు దేవుడు మంచిగా ఇచ్చాడు, మీ అవయవాలు మంచిగా ఉన్నాయి. మీకంటే ఫ్యామిలీ ఉంది, మాకు ఫ్యామిలీ లేదు, మా ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, ట్రాన్స్జెండర్స్ కి ఏ సపోర్ట్ ఉండదు. కాబట్టి మేము ఇట్లానే బతకాలి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఎవ్వరు అడ్డు రాకండి. ఆ జంగల్లో రెడీ అవ్వాలి. దయచేసి మమ్మల్ని మాత్రం ఏం చేయకండి, మమ్మల్ని మాత్రం బదనం చేయకండి. మీకు ఇది ఒక చిన్న రిక్వెస్ట్. ఓకే, చాలా బాగుంది. అండ్ సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్. థ్యాంక్ యూ. ఓకే.